మహారాజు గారు భద్రశీల అనేటువంటి నదీ తీరంలో ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నట్ట. అక్కడికి రత్నాలు వ్యాపారం చేసుకునేటువంటి సాధువు అని పేరు గల షావుకారు గారు రత్నాలు వ్యాపారం చేసుకుంటూ మనల్ని పరిపాలించేటువంటి మహారాజు గారు ఏదో వ్రతం చేస్తున్నారని చెప్పి పడవని నది వద్దకు పట్టించి ఆ యొక్క వ్రతం జరిగేటువంటి స్థలానికి వెళ్ళి వ్రతమయ్యేదాకా కూడా అక్కడే ఉండి వ్రతమయ్యాక ప్రసాదం తీసుకుంటూ మహారాజు గారితో మాట్లాడుతున్నట్ట. రాజా, మీరు మా అందరికీ కూడా చక్రవర్తి, పెద్ద భూస్వామి, మీకు ఏమి తక్కువైంది అని ఈ యొక్క వ్రతాన్ని చేస్తున్నారని చెప్పి ఆ యొక్క మహారాజు గారిని అడిగారట. అయితే మహారాజు గారు చెప్తున్నారట, షావుకారు, నాకు అంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ నా తర్వాత నా యొక్క ఐశ్వర్యాన్ని అనుభవించడానికి నాకు సంతానం లేదయ్యా, అందుగురించే ఈ యొక్క వ్రతం చేస్తున్నానని చెప్పి ఆ యొక్క వ్రతం చేసుకునేటువంటి విధానము ఎలా చేసుకోవాలి, చేసుకుంటే కలిగేటువంటి విధానం అంతా కూడా ఆ యొక్క షావుకారు గారికి మహారాజు గారు తెలియజేశారట. తెలియజేసిన తర్వాత ఈ యొక్క షావుకారు గారు ప్రసాదం తీసుకున్నవాడై ఇంటి వద్దకు వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతికి ఈ యొక్క విషయమంతా కూడా చెప్పి కొంత ప్రసాదాన్ని ఆవిడకి ఇచ్చారు. ఎప్పుడైతే ఇచ్చారో ఆ ప్రసాదం ఆవిడ తీసుకుని సత్యనారాయణ స్వామి వారికి ఆ భార్యాభర్త ఇరువురు కూడా దంపతి సమేతంగా ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారికి దండం పెట్టుకున్నారు. మాకు సంతానం కలిగితే నీ యొక్క వ్రతాన్ని తప్పక ఆచరిస్తాం స్వామి అని ఎప్పుడైతే నమస్కరించుకున్నారో మహారాజు గారికి ఏ రకంగా అయితే సంతానాన్ని సంప్రాప్తం చేశాడో సత్యనారాయణ స్వామి వారు షావుకారు గారి కుటుంబానికి కూడా సంతానాన్ని ప్రాప్తం చేశాడు. 9 నెలలు గడిచాయి. చంద్రుడు కాంతి ఏ రకంగా అయితే ఉంటుందో అటువంటి తేజస్సుతో ఒక కుమార్తె ప్రసాదించాడు. వెంటనే ఆ కుమార్తె పుట్టగానే కళావతి అనేటువంటి నామకరణ చేశారు ఆ పిల్లకి. ఆ తర్వాత షావుకారు గారికి భార్య అయినటువంటి లీలావతి వ్రతం గురించి గుర్తు చేసిందండి. గుర్తు చేసినటువంటి సమయంలో షావుకారు గారు పుట్టినటువంటిది ఆడపిల్ల, మగపిల్లాడైతే వెంటనే చేసేవాళ్ళము. ఎదర అమ్మాయి వివాహ సమయంలో బోలెడు ఖర్చు ఉంటుంది కాబట్టి అప్పుడు చేద్దాంలే అని చెప్పి ఆ వ్రతాన్ని వాయిదా వేసి మరలా వ్యాపారానికై వెళ్ళాట. ధనం గురించి వెనకాడుతున్నాడు కాబట్టి సత్యనారాయణ స్వామి వారు షావుకారు గారి యొక్క వ్యాపారాన్ని 100 రెట్లు పెంచాడు. బాగా నిన్నటి రోజు సంవత్సరంలో సంపాదించేటిది ఈసారి సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఒక రోజులోనే సంపాదించాడు షావుకారు గారు. అలా సంపాదన మీద పడ్డాడు. అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది. మీరు ఎలాగైతే వివాహం చేసుకున్నారో అలాగే ఆ పిల్ల కూడా వివాహం చేశాడు. అయితే ఆడపిల్లే కాబట్టి అల్లుండి ఎల్లరికం తెచ్చుకున్నాడు. ఈసారి షావుకారు గారి యొక్క భార్య భర్త ఇరువురు దంపతులు కూడా సత్యనారాయణ స్వామి వారిని మర్చిపోయి చక్కగా మళ్ళా అల్లుండి కూడా వెంట పెట్టుకున్న వాడై వ్యాపారానికే వెళ్ళిపోయాడు. సత్యనారాయణ స్వామి సంతానం లేకపోతే నాకు నమస్కరించారు కాబట్టి వీరికి సంతానాన్ని సంప్రాప్తం చేశారు. తరువాయి వెంటనే ఆ షావుకారు ధనం గురించి వెనకాడుతున్నాడు కాబట్టి ఈయన వ్యాపారాన్ని పెంచారు. మరి ఇప్పటికైనా నా వ్రతం చేయకుండా వీళ్ళు వాయిదా వేశారు కాబట్టి వీరికి దారుణమైనటువంటి దుఃఖములు కలగాక అని చెప్పి శాపం పెట్టారు. ఎప్పుడైతే శాపం పెట్టాడో వీరింట్లో ఈ యొక్క షావుకారు గారు అల్లుడు గారు కూడా వ్యాపారానికే వెళ్ళిపోయారు. వీరింట్లో అమ్మాయి తల్లి ఉన్నటువంటి సమయంలో దొంగలు పడి ఉన్నటువంటి ధనమంతా కూడా దోచుకుపోయేటప్పటికి అక్కడ వాళ్ళు వ్యాపారం ముగించుకున్నారు. ఇంటికి పయనం అయ్యేటువంటి సమయంలో రాత్రి అయింది కాబట్టి రాత్రిపూట ఆలస్యం అయింది కాబట్టి కాసేపు తెల్లారగానే బయలుదేరదామని చెప్పి పడుకున్నారు. వారి యొక్క శాప ప్రభావం చేత ఆ రాజ్యంలో రాజుగారి ధనాగారంలో కొంతమంది మాయా దొంగలు పడి వారు ధనం మూటలు ఎత్తుకుని ఎక్కడైతే షావుకారు గారు పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారో అక్కడ పాడవేసి మాయా దొంగలు కాబట్టి మాయమైపోయారు. వచ్చినటువంటి షావుకారు గారిని కూడా చూసి వీరే దొంగలు అయి ఉంటారని వీళ్ళిద్దరినీ కూడా రాజుగారి మహారాజు గారు మరలా విచారించకుండా ధనం మూటలతో సహా కాబట్టి వీరిద్దరిని కూడా చెరసాల ఎందుకు బంధించండి అని చెప్పి వారిద్దరిని కూడా జైల్లో పడేయమని ఆదేశించారు. వారిని జైల్లో పడేసి నానా విధములుగా కూడా శిక్షిస్తున్నారట, కొన్నాళ్ళతో కొడుతున్నారట, భోజనం పెట్టట్లేదట. ఆ రకంగా వారు కూడా కష్టాలు పడుతూ ఉన్నారట. ఈలోగా కూతురైనటువంటి కళావతి తినడానికి తిండి లేదు కాబట్టి పక్క వీధిలో ఎవరో బ్రాహ్మణోత్తములు ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటే
తీసుకున్న వారై ఆ యొక్క అమ్మకు కూడా తీసుకెళ్లి కొంత ప్రసాదాన్ని పెట్టిందట. ఎప్పుడైతే ఆవిడ కళ్ళకత్తుని ప్రసాదం నోట్లో వేసుకుందో వాళ్ళు చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉన్నదో అది జ్ఞాపకం వచ్చిందట. వెంటనే జ్ఞాపకం వచ్చేటప్పటికి ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారికి మరలా దండం పెట్టుకుందట. ఆవిడ లీలావతి గారు, షావుకారు గారి భార్య. ఎప్పుడైతే దండం పెట్టుకున్నదో సత్యనారాయణ స్వామి వారు మహారాజు గారి యొక్క కలలో కనబడ్డారు. కలలో కనబడి ఆ షావుకారు గారు అల్లుడు గారు కూడా నా భక్తులు, రేపు తెల్లారేసరికల్లా వారిని విడిచిపెట్టమని ఆదేశించారు మహారాజు గారు. ఎప్పుడైతే ఆదేశించారో మహారాజు గారు నిద్రలో చురుకుపడి సభను ఏర్పాటు చేసి ఆ యొక్క షావుకారు గారు అల్లుడు గారిని కూడా విడిపించి వారి దగ్గర నుంచి ఎంతైతే ధనం జప్తు చేశారో అంతకి రెట్టింపు ఇచ్చి ఆ యొక్క షావుకారు గారిని అల్లుడు గారిని కూడా వారి గ్రామానికి పయనమని చెప్పారు. అత తృతీయోధ్యాయ సమాప్త. గోవింద మరలా అక్షరాలు పుచ్చుకోండి. అత చతుర్థోధ్యాయ ప్రారంభ. గోవింద. ఆ రకంగా షావుకారు గారు అల్లుడు గారు కూడా పయనమవుతూ ఉన్నారట. మార్గ మధ్యంలో వారు వస్తున్నటువంటి విషయం ఇంట్లో ఉన్నటువంటి తన భార్య కూతురికి కూడా తెలియజేయమని షావుకారు గారు ఒక దూతను ఇచ్చి పంపారట. ఆ దూత ఇంటి వద్దకు వెళ్ళాడు. వాళ్ళు వస్తున్నటువంటి విషయాన్ని తెలియజేశారు. తెలియజేసిన పిమ్మటే బంధుజనం అందరి సహాయంతో ఈ యొక్క కళావతి లీలావతి ఇరువురు కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేయడం ప్రారంభం చేశారు. ప్రారంభం చేసినటువంటి సమయంలో చేస్తూ ఉన్నారు. ఈలోగా మరలా సత్యనారాయణ స్వామి వారికి సందేహం కలిగింది. మీరిద్దరూ ఆమె అప్పుడు దండం పెట్టుకుంది కదా అని సంతానాన్ని కలగజేశాను. ఇప్పుడు ఆవిడే దండం పెట్టుకుంది కదా అని మీరిద్దరిని కూడా కారాగృహం నుంచి కూడా విడిపించాను. గారికి నా పేరన్నా గుర్తుందా లేదా అని చెప్పి పరీక్ష చేద్దామని ఒక ముసలి సన్యాసి రూపాన్ని ధరించిన వాడే ఆ యొక్క షావుకారు గారు అల్లుడు గారు ఎక్కడైతే కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉన్నారో అక్కడికి వెళ్ళి అయ్యా షావుకారు గారితో అంటున్నారట. అయ్యా షావుకారు గారు, నేను ఈ పక్కనే ఆశ్రమంలో నివసిస్తూ ఉంటాను. రేపటి రోజున సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేద్దామనుకుంటున్నాను. మీ దగ్గర ఏమన్నా కొంత ధనం ఉంటే మాకు సహాయం చేయగలరని చెప్పి ఆ యొక్క చెప్పారు షావుకారు గారు. చెప్పేటప్పటికి ఆ యొక్క వెంటనే షావుకారు గారు ఈ రకంగా అంటున్నారట. నువ్వు చూస్తే దొంగలా ఉన్నావు, అయినా మా దగ్గర ధనం ఏమీ కూడా లేదు, అయినా అందులో ధనం ఏమీ కూడా లేదు, మీరు చూస్తే దొంగలా ఉన్నారు, మేము కేవలం ఆకులు అలమలు వ్యాపారం చేసుకునేటువంటి సాధారణమైనటువంటి షావుకారులము అని చెప్పి కూడా ఆయన మీద నింద వేశారట. వెంటనే సత్యనారాయణ స్వామి వారికి ఆగ్రహం కలిగి ఈ రకంగా అంటున్నారట. షావుకారు గారు మీ నోటి నుంచి వచ్చినటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో అదే నిజమవు కాక అని చెప్పి ఆ పక్కనే ఒక చెట్టు కింద కూర్చున్న వాడై తపస్సు చేసుకుంటూ ఉన్నట్ట. చేసుకుంటున్నటువంటి సమయంలో కొంతసేపటికి అల్లుడు తిరిగి వచ్చాడు. పడవని చూశాడు. బరువు తగ్గి పడవ పైకి తేలుతూ ఉన్నదట. ఎప్పుడైతే పడవ బరువు తగ్గి పైకి తేలుతూ ఉన్నదో ఈ షావుకారు గారు అల్లుడు గారు కూడా గబగబా లోపలికి వెళ్ళి ఉన్నటువంటి మూటలన్నీ కూడా విప్పి చూశారట. ఎక్కడైతే బంగారం, వెండి, వజ్రాలు, వైఢూర్యాలు ఉన్నటువంటి స్థలంలో ఆకులు అలమలు కూడా ఉండడం చూసి ఇద్దరు కూడా మూర్ఛపోయారట. కాసేపటికి తెలివి తెచ్చుకున్నాడు అల్లుడు. మామగారిని నిద్ర లేపాడు. నేను లేనటువంటి సమయంలో ఏమి జరిగింది అని అడిగాడు. వెంటనే అల్లుడు గారుకి షావుకారు గారు విషయాన్ని తెలియజేశారు. ఎప్పుడైతే విషయం తెలుసుకున్నాడో షావుకారు గారు అల్లుడు గారు కూడా వెంటనే ఎక్కడైతే ఆ ముసలి సన్యాసి కూర్చున్నాడో ఆయన దగ్గరకు వెళ్ళి పాదాల మీద పడి నానా విధాలుగా కూడా బ్రతిమలాడుకున్నారట. వెంటనే ఆ ఆకుల్ని అలమల్ని కూడా మరలా సత్యనారాయణ స్వామి వారి యథాప్రకారంగా ఏవేవైతే అక్కడ ఐటమ్స్ ఉండాలో వాటిగా మార్చేశాట. అంటే బంగారం, వెండి, వజ్రాలు, వైఢూర్యాలుగా మార్చివేశాట. వెంటనే షావుకారు గారు అల్లుడు గారు కూడా బయలుదేరి వారి యొక్క స్వగ్రామానికై బయలుదేరాట. బయలుదేరేటప్పటికి అక్కడ షావుకారు గారి భార్య అయినటువంటి లీలావతి, కూతురైనటువంటి కళావతి కూడా వ్రతం పూర్తి చేశారట. వ్రతం పూర్తి చేసిన తర్వాత కాసేపటికి అమ్మాయి మీ నాన్నగారు వస్తున్నారు, నేను ఆయన్ని చూడటానికి నదీ తీరానికి వెళ్తున్నాను, నువ్వు ప్రసాదం అందరికీ కూడా ఇచ్చి
కొంత ప్రసాదం నువ్వు కూడా తిని నది వద్దకు రా అమ్మాయి అని చెప్పి కూతురికి చెప్పి తల్లి అయినటువంటి లీలావతి నది వద్దకు వెళ్ళిందటండి. వెళ్ళేటప్పటికి భర్తని చూసి చాలా కాలమైందనేటువంటి బాధ చేత అందరికీ కూడా ప్రసాదం పెట్టి ఆ హడావిడిలో ఈవిడ ప్రసాదం కూతురైనటువంటి కళావతి ప్రసాదం తినడం మర్చిపోయి నదీ తీరానికి వెళ్ళిందట. ఎప్పుడైతే నదీ తీరానికి వెళ్ళిందో సత్యనారాయణ స్వామి వారు ఒడ్డు దగ్గర ఉన్నటువంటి పడవని ముంచివేశారట. అంటే అంత గొప్ప విష్ణుమాయను గమనించారట. ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి పడవ మునిగిపోయిందో నా భర్త లేనటువంటి జీవితం నాకు వృధా కదా అని చెప్పి భర్తతో సహితంగా సతీ సహగమనం చేయడానికి ఈ యొక్క లీలావతి కళావతి నదిలోకి దూకి ప్రాణత్యాగం చేయడానికి ప్రయత్నం చేస్తోందట. ఆకాశవాణి రూపంలో సత్యనారాయణ స్వామి వారు మాట్లాడుతున్నారట. అమ్మాయి కళావతి, నీ యొక్క పతిభక్తికి నేను మెచ్చాను, నీ యొక్క పతిభక్తికి నేను మెచ్చాను, కానీ నువ్వు నా ప్రసాదం తినలేదు, అందుకే నీకు ఇటువంటి కష్టం కలిగింది. నా ప్రసాదం కనుక నువ్వు తింటే నీకు నీ భర్తని నీకు క్షేమంగా చెప్తానని చెప్పాడు ఆకాశవాణి రూపంలో సత్యనారాయణ స్వామి వారు. వెంటనే చెప్పేటప్పటికి ఆ పిల్ల పరుగున ఇంటి వద్దకు వెళ్ళి ప్రసాదం తను తిని యథాప్రకారంగా నది వద్దకు వచ్చిందట. నది వద్దకు వచ్చేటప్పటికి అన్నమాట ప్రకారం చేత ఎలాగైతే సత్యనారాయణ స్వామి వారు చెప్పాడో ఆ రకంగానే అల్లుడు గారిని క్షేమంగా అప్పచెప్పాడు సత్యనారాయణ స్వామి వారు. ఎప్పుడైతే అప్పచెప్పాడో వెంటనే ఆ యొక్క షావుకారు గారు లెంపలు వేసుకుని తప్పైపోయింది మహాప్రభు అని చెప్పి సత్యనారాయణ స్వామి వారికి దండం పెట్టుకుని యథాప్రకారం ఎలాగైతే ముందుగా మొక్కుకున్నాడో తను తన భార్యయే కాకుండా తన అల్లుడి చేత కూతురు చేత కూడా అదే నదీ తీరంలో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రదానం చేయించాడు. ఆ రకంగా ఆ యొక్క షావుకారు కుటుంబం తామకున్నటువంటి వ్యాపారాన్ని 1000 రెట్లు పెంచుకున్నదే కాకుండా జీవితాంతమున మోక్షాన్ని పొందారు. చతుర్థోధ్యాయ సమాప్త. గోవింద. అక్షతలు వేసేసి మళ్ళీ అక్షతలు తీసుకోండి. పంచమోధ్యాయ ప్రారంభ. గోవింద గోవింద గోవింద. ఆ రకంగానే మళ్ళా ఉల్కాముకుడైనటువంటి మహారాజు గారు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నట్ట. పరిపాలిస్తూ ఉన్నటువంటి సమయంలో దైవానుగ్రహం చేత ఆ యొక్క మహారాజు గారికి 100 మంది కుమారులు. 100 మంది కుమారులు ఉంటా. కొంతమంది రైతులు తమ యొక్క పంట పొలాలని క్రూర మృగాలు నాశనం చేస్తున్నాయని, తమ ఆవుల్ని చంపించుతున్నాయని ఆ యొక్క మహారాజు గారి దర్బార్లో రాజుగారికి వినిపించుకున్నారట. అటువంటి సమయంలో మహారాజు గారు కొంతమంది భటుల్ని ఏర్పాటు చేసుకుని తన యొక్క గుర్రం పైన అడవిలోకి వాటిని వేటాడడానికి వెళ్ళాట. బయలుదేరినటువంటి సమయంలో కొన్ని క్రూర మృగాల్ని వేటాడాడు, అలసిపోయాడు, కూర్చున్నాడు, విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఆ చెట్టు నీడలో. అప్పుడు కొంతమంది గొల్లలు ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి పరిపాలించేటువంటి మహారాజు గారు వచ్చారనేటువంటి ఉద్దేశం చేత ఆ ప్రసాదం కొంత వాళ్ళకి తీసుకువెళ్ళి రాజుగారి దగ్గర తీసుకెళ్ళి రాజుగారికి వారు ఎవరు ఏంటనేటువంటి విషయం చెప్పి రాజుగారు పోకూడదు కాబట్టి ఆ పద్ధతి నమస్కరించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి సమయంలో మహారాజు గారికి రాజగర్వం వచ్చిందట. రాజగర్వం వచ్చి ఈ నీచమైనటువంటి గొల్లలు చేసినటువంటి నీచమైనటువంటి ప్రసాదం చేస్తున్నామా అని చెప్పి ఆ ప్రసాదాన్ని అక్కడే విడిచిపెట్టి కనీసం సత్యనారాయణ స్వామి వారి యొక్క నామస్మరణ అయినా చేయకుండా రాజ్యానికి బయలుదేరి వెళ్ళాట. రాజ్యానికి బయలుదేరినటువంటి సమయంలో తాను ఉన్నటువంటి శత్రురాజులందరూ కూడా ఏకమయ్యి ఈ మహారాజు గారి యొక్క రాజ్యం పైన దండెత్తినట్టు తన సంతానమైనటువంటి 100 మంది కుమారులు కూడా మరణించినట్టు సత్యనారాయణ స్వామి వారు శాపాన్ని ఇచ్చారు మహారాజు గారు. ఎప్పుడైతే ఈ దృశ్యమంతా కూడా చూశాడో మహారాజు గారు వెంటనే మూర్ఛపోయాట. గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు పోయాయి. అయితే చాలాసేపు మూర్ఛపోయిన తర్వాత పూర్వము ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు ఎన్నో పూజలు పునస్కారాలు చేసుకున్నాడు కాబట్టి ఆ యొక్క పుణ్య ఫలితం చేత తాను చేసినటువంటి తప్పు ఏదనేటువంటిది తెలుసుకున్నట్ట మహారాజు గారు. తెలుసుకున్నవాడే పోయినసారి రాజగర్వంతో ఎలాగైతే గుర్రం మీద వచ్చాడో ఈ మారు గుర్రం లేదు, కాళ్ళకి చెప్పులు కూడా లేవు. అయినా కూడా అదే ముళ్ళ మార్గంలో అదే రాళ్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడైతే గొల్లల ప్రసాదాన్ని విడిచిపెట్టాడో
అదే కొల్లల దగ్గరికి వెళ్ళి వారికి నమస్కరించి వారి దగ్గర సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదాన్ని తీసుకుని మరలా రాజ్యానికై వచ్చాట. వచ్చేటప్పటికి తన 100 మంది కుమారులు కూడా నెత్తంలో లేచి యుద్ధం చేసినట్టుగా, ఆ రకంగానే మరణాన్ని జయించినట్టుగా, తన శత్రురాజులందరూ కూడా లొంగిపోయి సామంత రాజులుగా మారినట్టుగా, తన రాజ్యం 100 రెట్లు ఎక్కువైనట్టుగా సత్యనారాయణ స్వామి వారు అనుగ్రహాన్ని ప్రసాదించారు. ఎప్పుడైతే ప్రసాదించాడో రాజుగారు మనసులో అనుకుంటున్నట, కేవలం సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదానికే ఇంత మహిమ ఉంటే ఆయన యొక్క వ్రతానికి ఇంకెంత మహిమ ఉందో అని చెప్పి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారిని వ్రతాన్ని తాను చేయడమే కాకుండా తన రాజ్యంలో ఉండేటువంటి వారందరి చేత కూడా చేయిస్తూ జీవితాంతంలో మోక్షాన్ని పొందారు. ఆ రకంగానే రావణాసురుడు సంహారం అయిన తర్వాత సీతారాములు ఆ రకంగానే గంగని భూమి మీదకి తీసుకొచ్చేటువంటి సమయంలో భగీరథుడు ఇత్యాది వారందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి వారి కోరికలన్నీ కూడా తీర్చుకున్న వారే మోక్షాన్ని పొందారు. 11వ అధ్యాయ సమాప్తః. గోవింద గోవింద గోవింద. ఈసారి కాయలు తీసుకోండి, కాయలు తీసుకుని 5 కాయలు తీసుకెళ్ళి మళ్ళీ దేనికన్నా కొట్టమని ఎన్ని 5 నీళ్ళు దానికాడ పోయండి, నిండితే చెప్పండి. వాటర్ అంటే ఎక్కడ? లోటు అక్కడ ఇది సేవ్ అయిపోద్దా ఆటోమేటిక్గా? ఇప్పుడు నొక్కితే సేవ్ అయిపోద్దా? సేవ్ అవ్వడమేటమ్మా, ఆఫ్ అవుద్దామా? సేవ్ అవుద్దా అంటున్నాను. వెనక్కి వచ్చేస్తే